ప్రస్తుతం హై బీపీతో ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా పృథ్వీరాజ్ పై నిన్న పృథ్వీరాజ్ ఏదైతే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీని ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు వైసీపీ శ్రేణులు కూడా ఇటు ఎక్స్ లో కానివచ్చు సోషల్ మీడియాలో పృథ్వీరాజ్ ని టార్గెట్ చేస్తూ బైకాట్ లైలా మూవీ అంటూ కూడా పలు పోస్టులు వెలిసాయి. ఆ పోస్టులకు సంబంధించి ఇటు పృథ్వీరాజ్ కామెంట్స్ పై కూడా ఇప్పటికే హీరో విశ్వక్సేన్ కూడా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముందు ఆయన క్షమాపణలు చెప్పారు. అసలు ఇష్యూపై ఇటు వందలాదిగా పృథ్వీరాజ్ కి ఫోన్ కాల్స్ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది. పృథ్వీరాజ్ సంచలన కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఇటు వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఆయనపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటు 150 నుంచి 11 గొర్రెలు మిగిలాయంటూ కూడా పృథ్వీరాజ్ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ పై సోషల్ మీడియాలో రచ్చరేగింది. వైసీపీ శ్రేణులు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు నటుడు పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హై బీపీతో హాస్పిటల్లో చేరారు పృథ్వీరాజ్. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీని ఉద్దేశించి ఇటు పృథ్వీరాజ్ సంచలన కామెంట్స్ చేశారు. కామెంట్స్ చేసిన అనంతరం కూడా ఇటు మూవీకి సంబంధించి విశ్వక్సేన్ మీడియా ముందు క్షమాపణలు చెప్పారు. ఇటు బాయ్కాట్ లైలా మూవీ అంటూ కూడా ఎక్స్ లో పోస్టులు పెట్టారు వైసీపీ శ్రేణులు. ఇటు ఎప్పుడైతే పృథ్వీరాజ్ ఈ కామెంట్స్ చేశారో ఒక్కసారిగా ఇటు వైసీపీ శ్రేణులు ఆయనపై విమర్శల వర్షం కురిపించారని చెప్పాలి. సోషల్ మీడియా కానివచ్చు, అలాగే ఆయనకి పర్సనల్ గా కాల్స్ చేసి కూడా ఆయనని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎండల వల్ల అస్వస్థతకు గురయ్యారా, లేదు అంటే వైసీపీ శ్రేణులు ఆయనని ఫోన్స్ కాల్స్ చేసి ఎక్కువ తీవ్రతరం చేయడంతోనే ఈ విధంగా ఆయన అస్వస్థతకు గురయ్యారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మోతీనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇష్యూపై ఇటు వందలాదిగా ఆయనకి ఫోన్ కాల్స్ రావడంతో ఒక్కసారిగా ఆయన హై బీపీకి గురయ్యారు పృథ్వీరాజ్. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. శ్రీపాద్, చెప్పండి, అసలు ఆ పృథ్వీరాజ్ ప్రస్తుతం అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి శ్రీపాల్? నిన్న జరిగిన ఈవెంట్ లో ఆయన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే కాస్త ఒక పార్టీని ఉద్దేశించి 150 నుంచి 11 గొర్రెలు మిగిలాయని చెప్పి కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ మీద ఆ రాత్రి ఎందుకంటే ఆ వైసీపీ శ్రేణులు కూడా తీవ్ర విమర్శలతో ఒక 25,000 ట్వీట్లు వేశారని చెప్పేసి సోషల్ మీడియాలో తెలిసింది. అయితే హ్యాష్‌ట్యాగ్ బాయ్కాట్ లైలా మూవీ అని కూడా ఎక్స్ లో పోస్టులు పెట్టేసి ఎందుకంటే చాలా తీవ్రంగా ట్రెండ్ అయితే చేయడం జరిగింది. చేసిన దానికి కూడా నిన్న అతను హీరో అయినటువంటి విశ్వక్సేన్ కూడా సారీ చెప్పడం జరిగింది. సారీ చెప్పండి, మా ఒకటి కోసం సినిమాని బలి చేయకూడదు, ఒకరు చేసిన తప్పుకి మేము బలికూడదు, మా సినిమా చెప్పేసి చాలా నిరాశతో, ఎందుకంటే ఫ్యాన్స్ కూడా వేడుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇష్యూపై వందలాదిగా ఇతనికి ఫోన్ కాల్స్ రావడంతో ఇతను తీవ్ర అస్వస్థకు గురైన పృథ్వీరాజ్ అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మోతీనగర్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే పృథ్వీరాజ్ కు మాత్రం చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది డాక్టర్లు. ఎందుకంటే హై బీపీతో హాస్పిటల్లోనైతే చేరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లైలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక ఉద్దేశించి ప్రత్యేకంగా ఒక పార్టీకి సంబంధించి మాట్లాడడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు కూడా, ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఒక వారని క్రియేట్ లాగా చేసేసి హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయితే బాయ్కాట్ లైలా అయితే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కువ కాల్స్ వల్ల ఇతను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అంటే శ్రీపాల్, అంటే ఏదైతే నటుడు పృథ్వీరాజ్ నిన్న వైసీపీకి సంబంధించి వ్యాఖ్యలు చేశారో, ఇటు దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు కూడా ఆయన మీద ఫోన్ కాల్స్ చేయడం కానివచ్చు, రివర్స్ అటాక్ చేశారు. సో ఈ రీజన్స్ వల్లే ఆయన హాస్పిటల్ పాలయ్యారనుకోవచ్చా? లేదు అని అంటే ఎండల తీవ్రత కానివచ్చు, లేదంటే ఆయనకున్న ఆరోగ్య సమస్యల వల్ల ఆయన హాస్పిటల్కి వెళ్ళారనుకోవచ్చా శ్రీపాల్? లేదు, ఈయన నంబర్, ఎందుకంటే ఈయన నంబర్ కూడా సోషల్ మీడియాలో బాగా పెట్టేశారు. ఎందుకంటే ఈ నంబర్ కూడా పబ్లిష్ చేసేసరికి ఆ నంబర్ తీసుకొని కూడా చాలా మంది, ఎందుకంటే కాల్ చేసి అతన్ని ఒక దూషణంగా, అంటే ఇష్టం వచ్చి మాట్లాడడానికి తెలుస్తుంది. ఈ మాటలు భరించలేకనే ఖచ్చితంగా సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ వీటికి తోడు, ఎందుకంటే కొంచెం హై ప్రెషర్ బీపీ వల్ల కూడా ఖచ్చితంగా ఈ పట్టుకోలేకనే తన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కళ్ళు తిరిగినాయి, అంటే పడిపోయాడు, చక్కెర వచ్చిందని చెప్పేసి కూడా ఆ సన్నిహితులు చెప్పారు. వాళ్ళ అమ్మాయి ఖచ్చితంగా ఇది ప్రైవేట్ హాస్పిటల్లో మోతీనగర్ లో అయితే జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నిలకడగా ఉందని చెప్పి కూడా చెప్తున్నారు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.
రైట్, మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం నటుడు పృథ్వీరాజ్ అయితే అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అంటూ కూడా ఇటు డాక్టర్స్ చెప్తున్నారు. హై బీపీతో ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఏదైతే లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన వైసీపీని ఉద్దేశించి కామెంట్స్ చేశారో, కామెంట్స్ చేసిన అనంతరం కూడా ఇటు బాయ్కాట్ లైలా మూవీ అంటూ కూడా ఇటు వైసీపీ శ్రేణులు కూడా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి నెలకొంది. ఆయనకి వందలాది మంది కాల్స్ చేయడం, అలాగే పృథ్వీరాజ్ ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం కానివచ్చు, అలాగే పృథ్వీరాజ్ కి కాల్స్ చేసి ఆయనని తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన అస్వస్థతకు గురైనట్లుగా కూడా తెలుస్తోంది. ఒక్కసారిగా ఆయనకి ఇంతమంది కాల్స్ చేసి ఆయనను హెచ్చరించడం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. హై బీపీతో ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు పృథ్వీరాజ్. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అంటూ కూడా ఇటు డాక్టర్స్ చెప్తున్నారు. మోతీనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఇటు పృథ్వీరాజ్కి అయితే డాక్టర్స్ చికిత్స అందిస్తూ ఉన్నారు. అసలు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండిరా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. ఇటు పృథ్వీరాజ్ ఏదైతే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కామెంట్స్ చేశాడో వైసీపీ పార్టీకి సంబంధించి ఇటు 150 నుంచి 11 గొర్రెలు మిగిలాయి అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశాడు. ఇది వైసీపీ పార్టీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా ఇటు రాజకీయంగా వైసీపీ శ్రేణులు దీనికి సంబంధించి స్పందిస్తూ ఉన్నారు. బాయ్కాట్ లైలా మూవీ అంటూ కూడా ఎక్స్లో ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది శ్రేణులు కానివచ్చు, నేతలు, అలాగే అందరూ కూడా పోస్టులు పెట్టారు. ఇటు పృథ్వీరాజ్ కామెంట్స్ పై ఇప్పటికే హీరో విశ్వక్సేన్ కూడా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పాడు. ఎవరో ఒకరు చేసిన తప్పిదానికి నా మూవీ చూడకుండా ఉండొద్దు, నా గురించి మూవీ చూడండి అంటూ కూడా ఇటు విశ్వక్సేన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటు పృథ్వీరాజ్ కామెంట్స్ పై ఇటు సోషల్ మీడియాలో ఒక్కసారిగా హల్చల్ నెలకొంది. ఇటు మోతీనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పృథ్వీరాజ్ ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అంటూ కూడా ఇటు వైద్యులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఒక్కసారిగా ఆయనకి ఏదైతే వైసీపీ నుంచి వందలాది ఫోన్ కాల్స్ రావడంతో, ఇదే ఇష్యూకి సంబంధించి వందలాది కాల్స్ రావడంతో ఒక్కసారిగా ఆయన హై బీపీకి గురై ఆసుపత్రికి వెళ్లి ఆయన అస్వస్థతకు గురైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మోతీనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పృథ్వీరాజ్ అయితే చికిత్స పొందుతూ ఉన్నారు. మనం ఆ విజువల్స్ చూడొచ్చు. ఇటు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైతే ఇష్యూ కనిపిస్తుందో ఆ ఇష్యూకి సంబంధించే ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటూ కూడా తెలుస్తోంది మనకి. ఇటు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైసీపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా ఒక్కసారిగా ఇటు రాజకీయంగా ఇటు వైసీపీ శ్రేణులంతా కూడా ఆయన మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటు సోషల్ మీడియా వేదికగా కానివచ్చు, అలాగే ఆయనకి పర్సనల్ గా కాల్స్ చేసి కూడా ఆయన్ని విమర్శించడం స్టార్ట్ చేశారు. ఇటు వైసీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేయడంతో ఒక్కసారిగా పృథ్వీరాజ్ హై బీపీకి గురయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇటు పృథ్వీరాజ్ ఏదైతే లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన అనంతరం కూడా విశ్వక్సేన్ దీనికి సంబంధించి ఆయన కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. అసలు విశ్వక్సేన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, ఇది 30 వస్తే మార్చి వస్తే, ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి.
అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలా మంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి.